నిజ జీవితంలో మనం ఎన్నో చేంజెస్‌ని చూస్తూ ఉంటాం. అంటే ఎన్నో మార్పులని చూస్తుంటాం. భౌతిక మార్పులు కావచ్చు, రసాయన మార్పులు కావచ్చు. సో, ఇన్ అవర్ డైలీ లైఫ్ we will notice a physical change and chemical changes. While you are observing from day starting to day end, we will notice that so many changes around us. For example, you can take melting of ice. సో ఐస్ క్యూబ్ అనేటువంటిది కరగడం. సో సాలిడ్ ఇస్ కన్వర్టింగ్ ఇన్ టు ద లిక్విడ్. ఇఫ్ యూ చేంజెస్ ద టెంపరేచర్, దట్ వాటర్ అగైన్ చేంజెస్ టు ద సాలిడ్. సో ఘన పదార్థంగా ఉన్నటువంటి ఐస్ క్యూబ్ అనేటువంటిది టెంపరేచర్ మారడం వల్ల నీరుగా మారుతుంది. సో అదే నీరును మనము కూల్ చేసినట్లయితే, అంటే టెంపరేచర్ తగ్గించినట్లయితే అది మళ్ళీ మనకు ఘన పదార్థంగా మారుతుంది. సో ఇక్కడ ఎలాంటి సబ్స్టెన్స్ అనేటువంటిది మనకు నష్టపోలేదు. సో వి డిడెంట్ లాస్ ఎనీథింగ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చెక్ బర్నింగ్ ఆఫ్ పేపర్ని ఒకవేళ మనం కాల్చామనుకున్నాం, సో అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇట్ విల్ ఫార్మ్స్ ద యాష్. సో ఫస్ట్ ఉన్నటువంటిది పేపర్, తర్వాత ఉన్నటువంటిది హ్యాష్. దట్స్ అ కంప్లీట్లీ చేంజ్. సో దిస్ కైండ్ ఆఫ్ ద చేంజెస్ వీ కెన్ సే యాజ్ ద కెమికల్ చేంజెస్. In our daily life, daily we will see the physical changes and chemical changes. But in this topic, completely we are going to learn how can we represent the chemical reaction by using of its symbols, and how should we balance, what is the importance of that, and what you will get the information, that all the things we are going to learn. So first manam emanam, so there is a daily changes, that is a physical change and chemical change. So the changes are two types. One is a physical change and chemical change. ఇక్కడ old substance అలాగే ఉంటుంది, but there is no changes, only it's a solid to liquid, liquid to gas, only it is a changes. But here in the chemical change, new substance will be formed. New substance will form. కొత్త పదార్థం ఫామ్ అవుతుంది ఇక్కడ. కొత్త పదార్థం అనేటువంటి ఫామ్ అవుతుంది, అంటే ఇట్ విల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టార్టింగ్. అంటే ఫస్ట్లో ఉన్నటువంటి దానికి తర్వాత ఫామ్ అయినటువంటిది కంప్లీట్గా చేంజెస్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. రైట్. సో వీటిని మరి ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా మనం చెక్ చేసుకోవాలి? సార్ ఇక్కడ ఫిజికల్ చేంజ్ అయిందా, కెమికల్ చేంజ్ అయిందా? కెమికల్ చేంజ్ అయితే ఎలా గుర్తించాలి వాటిని? సో దాని గురించి మన కెమికల్ ఈక్వేషన్స్ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఫస్ట్ హైడ్రోజన్ అనేటువంటిది ఆక్సిజన్తో రియాక్ట్ అయి నీరుగా మారింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అంటే ఇక్కడ అంటే నేను జనరల్గా చూసేటటువంటి దానిలో హైడ్రోజన్ అనేటువంటిది ఆక్సిజన్తో రియాక్ట్ అయి నీరుగా మారింది అని చెప్పాను. అంటే ద హైడ్రోజన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్, ఇట్ విల్ బి ఫార్మ్డ్ యాజ్ అ వాటర్. సో ఇది ఒక స్టేట్మెంట్. వీటిని మనము కెమికల్ రియాక్షన్స్ అంటాం. ఓకే, రసాయన చర్యలు అంటాం. అంటే అక్కడ జరుగుతున్నటువంటి దానిని ఒక స్టేట్మెంట్గా చెప్పినట్లయితే వాటిని రసాయన చర్యలు అంటాం. వాటికి సంబంధించినటువంటి సింబల్స్, సంకేతాలను లేదా వాటికి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక ఈక్వేషన్లో రాస్తే దానిని మనము కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. చూద్దాం, ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్, hydrogen reacts with the oxygen to form water. ఇది స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమన్నాను, హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్యనుంది, నీరుగా మారింది. హైడ్రోజన్ ఆక్సిజన్తో చర్య నుండి నీరుగా మారింది.
ఇది నేను చూసినటువంటి అబ్జర్వేషన్. అంటే నేను ఇది చెక్ చేశాను. దీనిని ఇప్పుడు ఈక్వేషన్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? హైడ్రోజన్ యొక్క సంకేతం సింబల్ వచ్చేసి H2, ఆక్సిజన్ వచ్చేసి O2. ఇవి రెండు మనము చర్యనుందాయి అని చెప్తాం. అంటే దీస్ టూ ఆర్ రియాక్టెడ్. సో దానిని మనము ప్లస్ సింబల్తో యూస్ చేస్తాం. సో ఇవి రెండు కలిసి these two together reacted and this forms can be denoted by arrow mark. అంటే చర్య నుండి ఏ విధంగా మారుతుంది అనేటువంటిది చెప్పడానికి ఇక్కడ ఆరో మార్క్ సింబల్ ని వాడతాం. ఏ విధంగా మారింది? ఇక్కడ నీరుగా మారింది. వాటర్ వాట్ ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా హియర్? దాని యొక్క సంకేతం వచ్చేసి H2O. ఇది మనకి ఏమిటిది అంటే ఈక్వేషన్. ఇది వచ్చేసి ఈక్వేషన్. ఇందులో చూడండి, ఎడమ పక్కన ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా క్రియాజనకాలు అంటాం. కుడి పక్కన ఉన్నటువంటిది అంటే ఆరో మార్క్ కి కుడి పక్కన ఉన్నటువంటి వాటిని క్రియాజన్యాలు అంటాం. సో దీస్ ఆర్ ద రియాక్టెంట్స్ and which are present in the right side of that arrow mark, those can be called as products. Which are present in the left side of that equation, those can be called as reactants. Which are present in the right side, those can be called as products. ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వాటిని మనము ప్లస్ సింబల్ తో యాడ్ చేస్తూ అన్ని ఒకే పక్కగా రాస్తాం. ఇఫ్ ఇట్ ఇస్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద టూ ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్, we can use the symbol of a plus symbol to add that all the reactants together as well as add that products also. Okay, ఇక్కడ చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇక్కడ కూడా ఈ ఫార్ములాలో కూడా హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది. అంటే కెమికల్ రియాక్షన్ లో ఎలిమెంట్స్ అనేటువంటిది సేమ్ గా ఉన్నాయి, బట్ హైడ్రోజన్ అనేది ఇక్కడ సింగిల్ గా ఉంది, ఆక్సిజన్ అనేది సింగిల్ గా ఉంది. బట్ ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ వచ్చేసరికి వాటర్ అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి ఒక కొత్త పదార్థం అనేటువంటిది ఫామ్ అయింది. దిస్ వాటర్ ఇస్ ఎ న్యూ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆఫ్ ఎలిమెంటరీ స్టేట్స్. ఇది దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద కెమికల్ చేంజ్ అని చెప్తాం. ఈ విధంగా స్టేట్మెంట్ లో రాస్తే దాన్ని కెమికల్ రియాక్షన్ అని, సింబల్స్ ని ఫార్ములాస్ ని యూస్ చేసి రాస్తే దాన్ని కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. దీని నుంచి మనకి ఏం అర్థమవుతుంది, అందులో ఉండే ఎలిమెంట్స్ అనేటువంటివి మారవు. ద ఎలిమెంట్స్ నైదర్ క్రియేటెడ్ నార్ destroyed in the chemical changes or chemical reaction. This can be called as a law of conservation of mass. This already we learn in 9th class. So what is the statement here? Law of conservation of mass. The elements neither created nor destroyed in the chemical reaction. Due to this, the total mass of the reactants always equal to the total mass of the products. అంటే మనం ఒక రియాక్షన్ చేసినప్పుడు ఎంతైతే రియాక్టెంట్స్ ని క్రియాజనకాలను తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములను రియాక్ట్ చేస్తున్నాను అనుకుంటే ప్రోడక్ట్ లో క్రియాజన్యాల వైపు కూడా 100 గ్రాములకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఉంటుంది. అలా ఉంటేనే దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటిది అంటాం. ఓకేనా? 10th క్లాస్ లో ఉన్నటువంటి కెమికల్ ఈక్వేషన్స్ చాప్టర్ లో నుంచి మొట్టమొదటిగా కృత్యం 1. సో యాక్టివిటీ 1. సో యాక్టివిటీ 1 ఏంటి అసలు? సో ఇందులో ఏం చెప్తాడు అంటే, సో ఫస్ట్ we have to take the calcium oxide. సో దీనిని క్విక్ లైమ్ అంటారు. దీన్ని తెలుగులో వచ్చేసి పొడి సున్నం. సో టేక్ ద క్విక్ లైమ్, add with the water. You can add with the water. Then what you will change is
అంటే పొడి సున్నాన్ని తీసుకుని దానిని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాం? సో వాట్ ఆర్ ద చేంజెస్ you will notice when quicklime, a calcium oxide, is reacted with 100 ml of water. So ఏం చేంజ్ చేస్తారు చూడండి, కాల్షియం ఆక్సైడ్, వాటర్. ఎనీ మెటల్ ఆక్సైడ్ is reacting with water, it will be forms the calcium hydroxide. It will be forms the calcium hydroxide. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో జనరల్గా మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి కెమిస్ట్రీ నుంచి ఏం చెప్పొచ్చు అంటే హైడ్రాక్సైడ్ అంటున్నాం అంటే దీని యొక్క నేచర్ వచ్చేసి బేసిక్ నేచర్, అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు ఇక్కడ. సో దానికోసము ఎలా టెస్ట్ చేయాలి సార్? నాకు తెలియదు. సో హౌ కెన్ వి ఫైండ్ ద ప్రోడక్ట్? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్? సో దీనికోసం ఏం చేస్తాము అంటే లిట్మస్ పేపర్ని యూజ్ చేస్తాం. లిట్మస్ పేపర్ యాక్చువల్గా ఇట్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ బ్లూ లిట్మస్ అండ్ రెడ్ లిట్మస్. ఒకవేళ బ్లూ కలర్ అనేటువంటిది రెడ్ కలర్కి చేంజ్ అయితే అది యాసిడ్ అంట. ఒకవేళ రెడ్ ఇస్ చేంజెస్ టు బ్లూ, రెడ్ అనేటువంటిది బ్లూ కలర్లోకి మారితే దాని యొక్క నేచర్ వచ్చేసి బేసిక్ నేచర్. యాసిడ్ అంటే ఆమ్లత్వము, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. బేసిక్ అంటే క్షార స్వభావం. అంటే ఏదైనా సరే లిట్మస్ పేపర్ బ్లూ కలర్లో ఉన్నటువంటిది రెడ్ కలర్లోకి మారితే అది ఆమ్ల స్వభావాన్ని, రెడ్ కలర్ బ్లూ కలర్లోకి మారితే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు. ఇఫ్ వి డిప్ ద litmus paper into this solution, we can notice that red color is changes to the only blue color. So we can say that is the basic in nature. బ్లూ లిట్మస్ ని ఒకవేళ దానిలో డిప్ చేసినట్లయితే మనకు కలర్ చేంజ్ అనేటువంటిది రాదు. సో అక్కడ కలర్ చేంజ్ కాలేదు కాబట్టి దానికి ఆమ్ల స్వభావం లేదు అనేటువంటిది చెప్పవచ్చు. So if you dip the blue litmus paper, there is no changes in that color, so there is no acidic in nature. If it is dip the red litmus paper, it is changes to the blue color, so we can conclude that it is a basic in nature. ఇంకొకటి, ఇలా రియాక్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ బీకర్ ని గాని మనం ఒకసారి టచ్ చేసినట్లయితే, when we touch that beaker with our hands or with your fingers, what you will notice? ఏం నోటీస్ చేస్తామంటే అక్కడ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే కెమికల్ రియాక్షన్స్ లో ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఎనర్జీ రిలీజ్డ్, దోస్ రియాక్షన్స్ కెన్ బి కాల్డ్ యాజ్ exothermic reactions. If energy is taken, energy is observed, those can be called as endothermic reactions. Endothermic reaction అంటే ఇక్కడ అబ్జర్వ్ ఉంటుంది, ఇక్కడ రిలీజ్ ఉంటుంది. ఇక్కడ రిలీజ్ అనేటువంటిది ఉంటుంది. ఇఫ్ ఎనీ కెమికల్ రియాక్షన్ రిలీజెస్ ద ఎనర్జీ, దోస్ కెన్ బి కాల్డ్ యాజ్ exothermic reactions. If while reacting can take the temperature, while it is using the energy, then only it will be forms the products. Those reactions can be called as endothermic reactions. Okay, so ఈ activity లో ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? quicklime we are taking, then it is added to the water of 100 ml of water, then it is forms the product is calcium hydroxide. Its molecular formula is CaOH taken to right. Then it is a nature of basic in nature. When we touch that beaker, we will notice that energy is released. So this type of a reaction is exothermic reaction. So this reaction is the exothermic reaction. Right. Coming to the next activity. So take the two beakers. Take the two beakers. In that pour the 100 ml of water. So you can take the first
100 ml of water in the both beakers. Here also 100 ml of water. 100 ml of water. Then you can add in one beaker you can add the 10 grams or 5 grams of sodium sulfate. Na2SO4. Sodium sulfate. In another beaker you can add the barium chloride. Barium chloride. Barium chloride. So in this beaker we are taken the sodium sulfate solution. In this beaker we are taken the barium chloride solution. Then you can add the 1 into 1. Any one solution. This is a beaker A. This is a beaker B. A can be added to the B. Before that, what you have to observe first. So what is the colors of these solutions? These colors of the solutions is colorless. So first what we noticed, there is no color of in the both solutions. Then after the adding of these solutions, so what is the reaction here? Na2SO4 is reacted with barium chloride. These two are not having any color, so that we can say the colorless solutions. Then after the adding, we can notice that there is a white color precipitate is formed. White color precipitate is formed. So what is that product name? What is the product name? See here, sodium sulfate, barium chloride. So these are the two solutions. From this we can say that here the double displacement reaction can be possible. So sodium can be attached with the chlorine, barium can attach with the sulfate. So here barium sulfate and sodium chloride will form. So here the precipitate is barium sulfate. It can be denoted by downward arrow mark. This downward arrow mark can give the information of precipitate formations. In any chemical equation, downward arrow mark can be shows the, or it will give the information of it can be precipitate. Next, see here, sodium, sulfur, oxygen, barium, chloride. So there is no elements are not destroyed, or there is no new element also formed, and it is following a law of conservation of masses, right? The element neither created nor destroyed, right? So sodium sulfate, barium chloride react together, then it is forms the barium sulfate and sodium chloride. So barium sulfate is a precipitate formation here, right? చూడండి, నెక్స్ట్ యాక్టివిటీలో కృత్యంలో ఏం చేస్తున్నాము అంటే 2 బీకర్స్ ని తీసుకొని ఇందు లోపల 100 ml వాటర్ ని తీసుకుంటున్నాం. 100 ml ఆఫ్ వాటర్ ని తీసుకుంటాం. ఒక దానిలో వచ్చేసి సోడియం సల్ఫేట్ ని, మరొక బీకర్ లో బేరియం క్లోరైడ్ ని తీసుకుంటున్నాం. వీటిని తీసుకొని కలపడం ద్వారా మనకు సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ 2 సొల్యూషన్స్ కూడా కలర్ ఎలాంటిది ఉండదు. సో ఈ రెండింటిని ఒకదానితో ఒకటి కలిపినప్పుడు మనం ఏమి అబ్జర్వ్ చేస్తాము అంటే ఒక తెల్లని స్ఫటిక రూపంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది, క్రియాజన్యము అనేటువంటిది ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ ఎలా రాస్తాం, దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎలా రాస్తాం అంటే సోడియం సల్ఫేట్ ఏ బీకర్ లో ఉన్నటువంటిది, సో బేరియం క్లోరైడ్ బి బీకర్ లో ఉన్నటువంటిది, ఇవి రెండు కూడా ఏమవుతాయి, ఇక్కడ క్రియాజనకాలు అవుతాయి. ఎందుకంటే ఇవి రెండు కూడా రియాక్షన్ లో పాల్గొంటున్నాయి కాబట్టి ఈ రెండింటిని క్రియాజనకాలు, దిస్ టూ ఆర్ ద రియాక్టెంట్స్. ఇవి రెండు రియాక్షన్ జరిగి, అంటే ఇవి రెండు చర్యనుంది, రసాయన చర్యనుంది, మనకు బేరియం సల్ఫేట్ సోడియం క్లోరైడ్ అనేటువంటి క్రియాజన్యాలను ఏర్పరుస్తున్నాయి. క్రియాజన్యాలు అంటే ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్స్. సో ఏంటి అవి, బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్. సరే, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతాడు మన 10th క్లాస్ లో అంటే వాట్ ఆర్ ద రియాక్టెంట్స్ కెన్ బి ఫార్మ్ ద వైట్ కలర్ ప్రెసిపిటేట్. వాట్ ఆర్ ద రియాక్టెంట్స్ కెన్ బి ఫార్మ్స్ ద వైట్ కలర్ ప్రెసిపిటేట్. అంటే వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫార్మ్ చేసేటువంటి రియాక్టెంట్స్ ఏంటి అన్నప్పుడు ఏమవుతుంది, సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్, లేదా ఇంకోటి రావచ్చు.
సో ఇది కృత్యం 2. దిస్ ఇస్ ద యాక్టివిటీ 2. సో దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే కలర్ లేనటువంటి దాని నుంచి కలర్డ్ సబ్స్టెన్స్ అనేటువంటిది ఫార్మింగ్. ఫస్ట్ యాక్టివిటీ నుంచి ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ దాని నుంచి ఎనర్జీ గురించి నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ యాసిడ్ ఆర్ బేస్ అనేటువంటిది నేర్చుకున్నాం. కృత్యం 2 నుంచి ఏం నేర్చుకుంటున్నాము? ప్రెసిపిటేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనేటువంటిది నేర్చుకున్నాం. రైట్. నెక్స్ట్ యాక్టివిటీ 3. యాక్టివిటీ 3లో టేక్ ద and this first you can take the zinc granules. Zinc granules. Take some zinc granules. Then you can add the dilute hydrochloric acid. Dilute hydrochloric acid. Then Sajala HCl. ఇవి రెండు ఎలా రియాక్ట్ అవుతాయి? సో జింక్ అనేటువంటిది HCl తో రియాక్ట్ అయితే ఏం ఫార్మేషన్? చూడండి ఇక్కడ జింక్ అనేటువంటిది డ్రాప్ బై డ్రాప్ గా యాడ్ చేయాలి. దట్ జింక్ కెన్ బి యాడెడ్ త్రూ డ్రాప్ వైజ్ ఓన్లీ. సో ఎందుకు డ్రాప్ బై డ్రాప్ గా యాడ్ చేయాలి? నెక్స్ట్ డైల్యూట్ HCl ఎందుకు తీసుకోవాలి? So concentrated HCl if we used, it is having a more concentration and the reaction can be faster compared to the dilute HCl. Dilute HCl తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ రియాక్షన్ అనేది కొద్దిగా స్లోగా జరుగుతుంది. నెక్స్ట్ ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది అనేటువంటిది మనము అబ్జర్వ్ చేయవచ్చు. రైట్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ హియర్? జింక్ కెన్ బి రియాక్ట్ విత్ HCl, then it will be forms the zinc chloride plus hydrogen gas. Hydrogen gas. అంటే ఈ HCl ని యాడ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే చిన్నగా గ్యాస్ అనేటువంటిది రిలీజ్ కావడం అబ్జర్వ్ చేస్తారు. ఇలా గ్యాస్ అనేటువంటిది లిబరేట్ అవుతుంది. సరే, ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? when HCl is added to the zinc granules, some of the gas can be elaborated also. Okay, how can we find that gas? So if you take the burning matchstick near mouth of that conical flask, the burning of a matchstick is near to the mouth of conical flask, we can see that this gas can be put off with pop sound. Put off with pop sound. Okay, the gas particles can be done put off with pop sound. So then we can identify that gas can be hydrogen. That gas can be hydrogen. HCl ని యాడ్ చేసిన తర్వాత జింక్ గ్రాన్యువల్స్ కి గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సరే, ఇక్కడ వెలువడినటువంటి గ్యాస్ ఏది అనుకోవాలి? అంటే మనకు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏదని అనుకోవాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాము అంటే ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ కానీ బర్నింగ్ క్యాండిల్ కానీ ఈ నియర్ టు ద మౌత్ ఆఫ్ కొనికల్ ఫ్లాస్క్ దగ్గర తెచ్చిపెట్టినట్లయితే ఇది ఏమవుతుంది? పాట్ మని సౌండ్ వస్తుంది. అంటే ఇట్ ఇస్ పుట్ ఆఫ్ విత్ పాప్ సౌండ్. అంటే సౌండ్ ఇస్తూ ఆరిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఇది ఏ గ్యాస్ కి ఉంటుంది నేచర్ అంటే అది ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ కి ఉంటుంది. సో ఈ యాక్టివిటీ నుంచి ఏం చెప్పొచ్చు? when a metal is reacting with the acid, zinc అనేటువంటిది మెటల్, HCl అనేటువంటిది యాసిడ్. సో when zinc is reacting with of acid, it will be liberates the hydrogen gas. సో ఓవరాల్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏమొచ్చింది? ఈ యాక్టివిటీ నుంచి గ్యాస్ లిబరేట్ అనేటువంటిది కూడా తెలుస్తుంది. అంటే మనకు కెమికల్ రియాక్షన్స్ లో నుంచి ఏమేమి తెలుస్తున్నాయి? బేస్డ్ ఆన్ దట్ కెమికల్ ఈక్వేషన్స్, we can find that what are the reactants and products. Next, energy
released or absorbed means either it is exothermic or endothermic. Next అది యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్ అనేటువంటి తెలుస్తుంది. నెక్స్ట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందా లేదా అనేటువంటి తెలుస్తుంది. నెక్స్ట్ గ్యాస్ రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ నుంచి మనం ఏమేమి తెలుసుకుంటున్నాము అంటే క్రియాజనకాలు ఏంటి, క్రియాజన్యాలు ఏంటి, అందులో ఎనర్జీ రిలీజ్ అయిందా, ఎనర్జీ అబ్జర్వ్ అయిందా, అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షనా, ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ లిట్మస్ పేపర్ ని యూజ్ చేసి యాసిడ్ బేస్ అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ప్రెసిపిటేట్స్ పర్టికులర్ ఏమన్నటువంటి సాలిడ్ సబ్స్టెన్స్ ఏమన్నా ఫామ్ అయిందా అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ ఏం తెలుస్తుంది, అందులో గ్యాస్ రిలీజ్ అయిందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి, వాటి యొక్క ఫిజికల్ స్టేట్స్ అనేటువంటివి కూడా తెలుస్తాయి. వాటి యొక్క ఫిజికల్ స్టేట్స్ అనేటువంటిది తెలుస్తుంది. మనం వాడేటువంటిది దట్ కెమికల్ కెన్ బి మేబీ సాలిడా, లిక్విడా, గ్యాసా అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. సో కెమికల్ ఈక్వేషన్స్ వచ్చి మనం ఏమేమి తెలుసుకుంటున్నాం, వాట్ యూ కెన్ అబ్జర్వ్ బై ద కెమికల్ ఈక్వేషన్ మీన్స్ దిస్ ఆర్ వీ కెన్ identified from the chemical equations.